చేసుకుంటాం. పరిశుద్ధుడా విమోచుకోవడానికి పరిశుద్ధ నామను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రంతా మంచి నిద్ర వచ్చే ఉదయకాలంలో ప్రభాని పాద సన్నిధికి వచ్చిన వరకు వచ్చినందుకు వందనాలు. యేసయ్యా నీ వాక్యం చదువుతుండగా ప్రభు మాతో మాట్లాడండి, మీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆదికాండము 20వ అధ్యాయము. అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తల్లిపాలు కాదేశును శూరులకు మధ్య ప్రదేశంలో నివసించే గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాయిని గూర్చి ఈమె నా చల్లనేనని చెప్పాను కనుక గెరారు రాజైన అబీమెలెకు సారాయి పిలిచి తన ఇంటిని కూర్చొని మూడవది, ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్ద వచ్చి, నీవు నన్ను ఇంట చేర్చుకున్న స్త్రీని ఒక పురుషుడికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడము అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతం చేదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరి ఆమె కూడా అతని నా అన్న అని అనను. నేను చేతులతో ఏ దోషం చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి తినను. 6. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయములతో దీన్ని చేసితివా నేను ఎరుగుదను. మరియు నీవును నాకును విరుద్ధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టుకొనియలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతని కప్పగించును. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదు. నీవు ఆమెను అతన్ని కప్పగించే ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చెదరని తెలుసుకుని స్వప్నం అతనితో చెప్పాను. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరికీ పిలిచి ఈ సంగతులు అన్నీ వారిని వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులు భయపడదు. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికి, నా భార్య, నా రాజ్యము మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేంటి? చేయరాని కార్యములు నాకు చేసిన అని అతనితో చెప్పాను. అబీమెలెకు, నేమి చూచి ఈ కార్యము చేస్తేవని అబ్రహామును అడగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తము నేను చంపలేదు రాననుకొని చేసి. అయితే అదిగాక ఆమె నా చెల్లెలను మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తెగాను నా తల్లి కుమార్తెగా కాదు, నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా ఇల్లు విడిచి దేశాంతరము పోనట్లు చేసినప్పుడు నేను ఆమెను చూసి, మనం పోయి ప్రతి స్థలమందు ఇతను నా సహోదరుని నన్ను గూర్చి చెప్పుము, నువ్వు నాకు చేయవలసిన ఉపకారం ఏది చెప్పుతివనను. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతను తిరిగి అప్పగించాను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది, నీకిష్టమైన స్థలం కాపురం ఉండమనెను. మరి అతడు సారాయితో, ఇదిగో నా నీ అన్నకు నేను 1000 రూపాయలిచ్చి విన్నాను. ఇది నీ వద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటకే ఇది నీ
పక్షపాతంగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయంలో అన్నింటిలో మీకు న్యాయం తీర్చుకోపోయలేవారు. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసింది. వారు పిల్లలు కనిరి. ఏలైనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండేది. మరి ఏంటి పరిస్థితి? దేవుడు ఫస్ట్ మనం చూసేకున్నాము. మరి తన చెల్లె అని తన సొంత భార్యని చెల్లె అని చెప్పుకునే వరకు ఇక్కడ మరి అబీమెలెకు మరి నేను ఏమైనా చేసే వరకే మరి దేవుని దృష్టిలో మీ పాపం చేసిన వారుగా అవుతాను కదా, ఎందుకు ఇలా చేశావు అని అబ్రహాంతో చెప్తే అబ్రహాంను మరి తన స్థితి చెప్పుకుంటూ వచ్చి ఉన్నాడు. తన ప్రాణమును కాపాడుకోవటానికి తన సొంత భార్యను సహోదరుగా మరి చెప్పుకుంటూ వచ్చాడు. సర్లే, ఏదేమైనప్పటికీ దేవుడు మరి వారి కన్నులు తెరవబడినాయి. స్వప్నమందు అబీమెలెకు దర్శనమందు కనబడి 3వ వచనంలో ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకుకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తం నువ్వు చచ్చిన వాడవద్దు సుమి అని చెప్పాను. రహస్యమందున దేవుడికి రహస్య ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. మన స్థితిగతులు, మన ఆలోచనలు మరి ఎవరికి తెలియదేమో, ఎవరికి కనబడదేమో అనుకుంటూ ఉంటాము. కానీ మన బాధలు, మన వేదనలు, మన ఆలోచనలు దేవునికి తెలుసు. కాబట్టి అబ్రహాము తన జీవితంలో మరి అదే పడాల్సి వచ్చి మరి నా భార్యను నా సహోదరి అని చెప్పుకుంటే వీళ్ళు నన్ను ఏమనుకుంటూ ఉంటారేమో అని అలా చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఏమి స్వప్నమందు దేవుడి దర్శనమందు కలిగించినప్పుడు దేవుని మాటకు విలువిచ్చి వారిని ఏమీ అనలేదు. మరి వారు బ్రతకటానికి మరి అక్కడ ప్రాంతంలో నీకు ఇష్టం వచ్చిన స్థలానికి వెళ్ళు, నేను నీకు నీ అబ్రహాంకి కొన్ని మంచి మరి వారికి ఉన్న అన్నీ కొన్ని ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే దేవుడు మరి లాస్ట్ 17వ వచనంలో అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకు అతని భార్యను అతని దాసి బాగు చేశాను. వారు పిల్లలు కనిరి. ఏలైనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండనని ఏంటి? మరి పిల్లలు కాకుండా ఉండడం చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. అంత మునుపు అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్య అతని దాసీలను బాగు చేసింది. వారు పిల్లలను కనిరి. అంటే అంత మునుపు వారు పిల్లలు లేని వారై ఉన్నారు. దేవుడు అబ్రహామును బట్టి వారి కుటుంబంలో కలిగిన వారిగా దేవుడు చేసి 2 కార్యాలు మనం చేసుకుంటూ వచ్చాం. మరి మన బాధ, మన వేదన కొన్ని సందర్భాల్లో ఎవరికి చెప్పుకోలేము, దేవుడికి తెలిసి ఉంటుంది. ఈయన సేవకుడు దర్శించడానికి మన ఇంటికి వచ్చాడు. సంఘంలో పెద్ద ఇష్యూ అంటే మన నాకట్పల్లి హోరు ప్రార్థన మందిరంలో ఏం చేస్తూ ఉంటారంటే ఇక సేవకుని 10 ఇయర్స్ అయిపోయింది, సేవకుని ట్రాన్స్ఫర్ చేద్దాము అని వాళ్ళు ఏదో సంథింగ్ సేవకుని ఇండైరెక్ట్గా అలా అన్నారు. సర్లే, దేవుని చిత్తంలో మరి ఆయన ఎన్ని సంవత్సరాలు దైవ సేవకుడు మన మధ్య ఉండటానికి దేవుడు అనుమతించాడో మరి అదే దేవుని ఉద్దేశం. సర్లే, అది మరి ఒక వ్యక్తిని మనం ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేయి మనం ప్రేమపూర్వకంగా పంపిస్తే అది వేరుగా ఉంటుంది. విమర్శించి మాట్లాడుతూ ఉంటే కొందరు ముఖాముఖిగా అంటూ ఉంటారు. వాళ్ళు చాలా భయంకరంగా బాధపెడుతూ ఉంటారు. సేవకుని అలా అనడము అది మంచి పద్ధతి కాదు. నువ్వు ఆత్మీయుడు అయితే మరి దేవుని చిత్తంలో ప్రభావం మరి అని దేవుని స్కాడలో మొరపెట్టుకొని మరి ట్రాన్స్ఫర్ అది చేయాలి. సర్లే, ఏదైనా దేవుని చిత్తం. మరి ఏది చేసినా అది మేలే చేసినట్టు. ఆ దైవ సేవకుని దేవుడు కొన్ని సంవత్సరాలు మన మధ్య ఉంచి మరి వేరే ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సేవకులకి అది
మరి అది ఒక కాడ ఉండటానికి ఆస్కారం లేదు. ఒక కాడ నుంచి దేవుడు ఎన్ని సంవత్సరాలు ఉంచాలో అన్ని సంవత్సరాలు ఉంచాలి. ఆ తర్వాత వేరే ప్రాంతానికి మరలా మన ప్రాంతానికి మళ్ళీ కొత్త సేవకుడు వస్తూ ఉంటాడు. మరి ఇలాంటివి ఉన్నాయి. కానీ మనం ఎదుటి వారిని ఎప్పుడైనా బాధ పెట్టే విధంగా మాటతో డైరెక్ట్గా అనకూడదు. అంటే మనసు బాధ అనిపిస్తుంటుంది. దైవసేవకుడు మనం 3-4 వారాల దాకా మందిరానికి వెళ్ళలేదు. మందిరంలో ఇలాంటివి జరిగినాయి అని నేను ఒక సహోదరుడు చెప్పాడు. కానీ దేవుడు ప్రతి పరిస్థితి అనుమతించారంటే ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. సంఘంలో ఒక మార్పును తీసుకురావడానికి ఉద్దేశం ఉంటుంది. ఆయన ఉద్దేశంలో పోయి ఉంటాయి. ఏది చేసినా అది మేలే ఉంటుందట. ఆ మేలు కోసమే దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. కొంత సేవకులు కొన్ని ఏళ్ళ తరబడి ఉంటారు. అది దేవుని చిత్తం అంతే. అది దేవునికి మనం ఏమి అనలేదు. సేవకులకి అది సరే. మరి సంఘము మరి చెల్లా చెదరి కాకుండా ఆత్మీయంగా ఎదిగిన వారుగా ఉండాలి. మరి ఇన్ని రోజులు దైవ సేవకుని చెప్పిన మాట విని మరి ఆయన ఏం చెప్తుండు, పేపర్లు తిప్పేస్తుండు, ఆయన మేము పోషిస్తున్నాము ఆయన అట్లా అనడము అది మంచి పద్ధతి కాదు. అంటూ ఉంటారు మనుషులు. తినగా అవేమో తీయను చేదు బెల్లన్నమాట. తింటా ఉంటే అది చేదుగానే అవుతూ ఉంటుంది. మనం బెల్లన్న రోజు తినలేము. ఎందుకు? ఏదో ఒక స్వీటు ఏదో సందర్భంలో ఉన్నప్పుడే తినగలుగుతాం. ఆ అన్నం ఎంత రుచి అయినా అది ఒక చేదులాగా తయారైపోతూ ఉంటుంది. సర్లే దేవుని దయసేకుంటేమో అంతే ఉన్నది అనుకొని మరి దేవుని చిత్తంలో మరి గుడ్ ఫ్రైడే సండే కోసం మనల్ని సిద్ధపరుస్తూ మనం మందిరానికి వెళ్ళాలి. మరి దేవుని చిత్తంలో నార్కట్పల్లి సంఘం స్థాపించబడింది. కొన్ని ఏళ్ళు 30 సంవత్సరాలకే బోనే అయిపోయినాయి. సో సంఘం స్థాపించబడి మంచి స్లాబ్ వేసుకునే అవకాశం దేవుడిచ్చారు. మరి ఆత్మలో ఎంతో దైవ సేవకుల చేత దైవ మందిరము కట్టబడి దేవునిలో ఆత్మీయంగా మనం ఎంతగానో వర్ధిల్లుకుంటూ వచ్చి ఆయన ఉద్దేశమై ఉన్నది. ఒక సంఘానికి కట్టబడి ఉన్నప్పుడు అంటే దానికి ఎంతో బాధ్యతలు ఉన్నాయి. మరి దేవుని సేవ మరి ఇంకా విస్తరింపబడాలి. మందిరంలో ఆత్మల రక్షణలోనికి రావాలంటే మరి ఎంతో భారభరితమైన పరిచర్య. అది దేవుని ఉద్దేశం. మరి మనం బాధ్యతగా ప్రార్థిస్తే దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక ప్రార్థించుకున్నాం. అదే కాలంలో పరిశుద్ధుడా విమోచకుడాన్ని పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు. దయగలైన అబ్రహాం జీవితంలో అబీమెలెకు మరి అబ్రహాంని తన ఇంట్లో చేర్చుకున్నప్పుడు ప్రభా ఆ ఇల్లు ఎంతో ఆశీర్వకరంగా దేవునికరంగా సిద్ధపరచబడింది. దయగలైన మరి తన ప్రాణంను కాపాడుకోవటానికి వీరు ఎవరు ఏమైనా చేస్తారేమో అని అబ్రహాం తన వారిని సహోదరి అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ప్రభా ప్రతి పరిస్థితి ఎరిగిన దేవుడు కాబట్టి అబీమెలెకుతో దర్శనమందును కనబడి అబీమెలెకుతో ప్రభా నీ ఇంట చేసుకున్న నీ ఎవరు అనుకున్నావు? తన భార్య కాదు, తనను ఏమైనా అంటే నీకు ఏదైనా జరుగుతుందని చెప్పబడింది. దేవానికి వందనాలు. నీ మాటకు విలువిచ్చి నువ్వు ఎందుకు ఇలా చేస్తావు? మేము ఏమైనా చేస్తే మాకేమైనా పాపం తెంపబడా అని ఆలోచించి మరి వారిని ఇట చేర్చుకొని ప్రభా నాయన వారికి కావాల్సినది ఇచ్చారు. అంతేకాదు ప్రభా నీకు ఇష్టం వచ్చిన ప్రాంతాన్ని నువ్వు నివసించవచ్చు నిర్భయంగానే అబీమెలెకు అబ్రహాంతో చెప్పబడి. అంతేకాదు ప్రభా తన ఇంట్లో గర్భఫలం లేకున్న స్థితిని నువ్వు ఎరిగిండి అబ్రహామును వారిని చేర్చుకున్న రీతిగా వారి కుటుంబం వివాహంతో మరి గర్భఫలంతో ఆశీర్వదింపబడింది. దయగలనైనా నీకు గొప్ప దేవుడు నీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నాను స్తుతిస్తున్నాను. అయ్యా రహస్యమందున దేవుడు రహస్య ప్రతిఫలం ఇచ్చే తండ్రి అయినందుకు స్తుతిస్తున్నాను. ప్రభా మా స్థితిగతులు మా తలంపులు మా ఆలోచనలు ఎరిగిన దేవుడు ఈ లోకంలో ఎంతో భయంకరమైన దుర్దినాల్లో జీవించుకుంటూ వస్తూ ఉన్నాం.
నార్కట్పల్లి హోరేపు సంఘం విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘ పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి. సేవకుని ప్రభా 10 సంవత్సరాలు మా మధ్య ఉంచావు, అది నీ చిత్తం ప్రభా. మరి నీ చిత్తంలో సేవకుడు మారాలని ఉద్దేశం అంటే మార్గం సరళపరచండి. ప్రతి పరిస్థితిని అనుకూలపరచండి. దయగలైన ఏదేమైనప్పటికీ సేవకులు అది నీ సేవకు ఎవరు ఏమన్నా అది మొదటిగా నిన్ను అన్నారని వారు గుర్తిస్తే సంతోషం ప్రభా. మరి దైవ సేవకునికి ఇచ్చిన ఓర్పు సహనాన్ని బట్టి స్తుతిస్తున్నాను. దీవించండి, ఆశ్రయించండి. మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్ సండేకి మేము వచ్చేటప్పుడు మనం వెళ్ళపరచండి ప్రభా. దేగలైన సంఘం విశ్వాసాలను వెళ్ళపరచండి, దీవించండి. శోధన నుండి కీడపాయ నుండి కాపాడండి ప్రభా. అందరి అక్కరలు నియమావశంలో తీర్చుటకు కృప ఇచ్చేయండి. మేము కూడా మిగతా వాక్యాలు రాపేయాలి ప్రభా. మార్గం సరళపరచండి. లోన చోటకు నన్ను దీవించండి. ఈరోజు నేను అన్ని విషయాల్లో తోడుగా ఉన్నాను. నా పరిస్థితిని విరిగిన దేవుడు, నా తలంపు పుట్టక ముందుగా విరిగిన దేవుడు ప్రభా సహాయపడండి. జాబ్ కోసం సిద్ధపడుతున్నాను, మ్యారేజ్ కోసం తమిళ విషయంలో నేను మా ఇద్దరి లైఫ్లు సెటిల్ అవటకు మార్గం సరళ శుద్ధ సాతానతలను చితకతొక్కండి. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి. నమ్మదైన దేవుడు, లోకంలో ఉన్నవాని కంటే గొప్ప దేవుడు ప్రభా. నేను అవన్నీ గొప్ప చేసుకొని ప్రార్థిస్తాను. ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్థుతిస్తాను. నిన్నే పూజిస్తూ ఆరాధించుకుంటూ నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థుతిస్తాను. తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామం అతి వినయంగా స్తుతం చేయి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే చేయి, సిల్వ రక్తమే చేయి. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలనంతరం నాశనమగునుగాక.